ప్రస్తుతం మనం ఆర్డిఎక్స్ అనే ఒక సింబల్ వేశారు ఇక్కడ. సో మూసి పరిహారక ప్రాంతంలో ఇప్పటికీ ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నది. సో ఇక్కడ వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా కల్పిస్తామని చెప్పేసి అన్నారు. మరి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చారా లేదా మరి కాల్ చేయమని చెప్పేసి అయితే అంటున్నారు. కొంతమంది ఖాళీ కూడా చేస్తున్నారు. సో వారి మాటలు తెలుసుకుందాం. చెప్పమ్మా, ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ సింబల్ వేసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నది. సో ఇచ్చిందా మీకు? ఇచ్చినది. మాకేదో సామాన్ పెట్టినాము. మేము ఎక్కడ పోవాలి? ఏడ పండుకోవాలి? రోడ్డు మీద పండుకోవాలి? ఎక్కడ ఉండాలి? మేము కోడళ్ళకి ఎట్లా పెట్టుకోవాలి? మేము ఎట్లా ఉండాలి? మళ్ళీ ఏం చేయాలి? మాకి సరిపోదు. ఇంటింత రూమ్లు ఉన్నాయి. బండ్లు కూడా పంపించినారు. ఇక్కడ బండ్లు పంపించి సామాన్ తీసుకొని మాకు చూపెట్టే కూడా ఇక్కడ సైదాబాద్. ఏం లేదు, సామాన్ అంతా బయట పడేసింది. మేము లోపల పోయింది చూడండి మీరు. ఏం సామాన్ కూడా రాదు. ఏమి ఇయ్యలే. ఏమంటే డబుల్ మాకేతో వద్దే వద్దు. మాకి మేము ఎక్కడ పండుకోవాలి? అది కూడా తీసుకొని రాళ్ళు. మాకేతో వద్దు. మీ పరిస్థితి మీరేమనుకుంటారు? మాకి పైసలు ఇచ్చేయండి, మేము ఎక్కడన్నా తీసుకుపోయి చూసుకుంటాం. అడుగుంటే అంటే మళ్ళీ మాకి చూడు 40 ఇట్లా ఖర్చు అయినది. మేము పైసలు ఇచ్చి తీసుకున్నాం. మేము అట్లా ఏం లేదు. మాకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం లే. మేము జాగా ఫ్రీ తీసుకొని ఇక్కడ అప్పుడే మాకి చెప్పాలి ఉండే కదా, వద్దు మీరు గట్టవద్దు అని చెప్పాలి ఉండే. అప్పుడు ఉండే. ఇప్పుడు అంత పైసలు పెట్టినాం, అంత చేసినాక ఇప్పుడు కొన్నాం మేము. జాగా కొన్నాం మేము. పేపర్ గిపర్ అంతా ఉన్నది కొన్నాం మేము. ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తున్నారు ఏంటి? మీకోసమే మళ్ళీ రేపు వరదలు వస్తే మాకే ఇప్పుడు దాకా రాలే. హిందీలో చెప్పాలా? తెలుగులో అంటేనే చెప్తాము. మాకి డబ్బులు వద్దు అన్న. డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కూడా వద్దు. అంటే చిన్న చిన్న రూమ్ ఉన్నాయన్న. మా దగ్గర 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎట్లా ఉండాలన్నా? ఎట్లా ఉండాలా చెప్పండి, మీరు చెప్పండి అన్న. 6x6 రూమ్స్ ఉంది అన్న. ఎట్లా ఉండాలా చెప్పండి? ఎంత సామాన్ అన్న రోడ్ మీద పెట్టినాం. ఇక్కడ కొంచెం సామాన్ లోపల పెట్టినాం, కొంచెం సామాన్ బయట పెట్టినాం. కొంచెం సామాన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎక్కడ తీసుకుపోవాలా సామాన్? ఎంత పెద్ద గర్ తీసుకొని మళ్ళా ఇట్లా చెప్తే 14 మెంబర్స్ ఉంటాం. 3 ఫ్యామిలీస్ ఎట్లా ఉండాలా చెప్పాలి? డబుల్ బెడ్రూమ్ ఒకటే చిన్న ఎట్లా ఉండాలా? ఒక్కటే పోర్షన్ చిన్న 6x6 రూమ్స్ ఉన్నాయి. ఎట్లా ఉండాలా? సామాన్ కూడా వస్తలేదు. అంతా తెలుసు. బెడ్రూమ్స్ ఉన్నాయి అక్కడ. మాకైతే వద్దు అన్న. 2BHK కూడా వద్దు మాకు. మేము అక్కడ నుంచి సామాన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని పెట్టేస్తాం. మాకే వద్దు. రాని ఎవరు వస్తారు రాని. నేను ఇక్కడ నిలబడతా. బుల్డోజర్ చలాతే పరేనా రాని ఎక్కండి. అగ్రి ఉన్నాం. లోపల కూడా తీసుకోండి, కొంచెం వీడియో లోపల కూడా తీసుకోండి. 20,000 రూపాయలు కస్తే మాపి మార్కెట్ వాల్యూ ఏం నడుస్తున్నా అట్లా పైసలు ఇచ్చేసేయండి. లేకపోతే వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. ఇక్కడనే ఉంటా. పైసలు ఇచ్చేయండి. పైసలు పైసలు ఇచ్చేయండి. अरे आए आके लोग देख के लेके गए, हमारे को चाबी भी देते चलो वहाँ पर बोल के लेके वो देखे थे क्या छोटे रूम है वो 3 फैमिली हम लोग कहाँ रहना बची नहीं हो रहा. 2 गाड़ी सामान लेके गए तो पूरा फुल होगा. ఇంకా సామాన్ కూడా ఆమె డిమాండ్ బండి పెట్టేసి సామాన్ రోడ్ మీద పెట్టేసినాం. నిన్న రాత్రి బండి అయినా కూడా వెళ్ళిపోయినాడు. మా మొత్తం సామాన్ బయట పెట్టినాం మేము. చక్కగా ఒక అల్మారీ కూడా పోతలేవు మాది ఇంట్లో తెలుసు. చక్కగా ఒక అల్మారీ కూడా పోతలేవు. ఏం చేయాలా ఇప్పుడు? మొత్తం 35 గజెస్ ఎట్లా ఉండాలా? ఇక్కడ 100 ఫీట్స్ లో ఉంటున్నాం. అక్కడ 35 ఫీట్స్ ఇస్తే ఎట్లా ఉండాలా చెప్పండి? ఉండాలి. అట్లా చేస్తావా? ఓట్లు
ఏది ఏది మని అంత ఓట్లు వేసినాక ఇట్లా ఇంటితో పారేస్తారా? ఆయన కష్టం చేసి ఇచ్చినాడు ఆ పైసలు మాకి. ఎట్లా చేస్తాడు ఆయన? ఎందుకు చేస్తారు అట్లా? అదే మా కోసం ఎందుకు ఏం చేసినాడు మాకి? ఏమన్నాడు ఆయన? మని అంత ఓట్లు ఇంటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్లు వేసుకున్నాడు. పైసలు ఇచ్చి ఓట్లు వేసుకొని ఇప్పుడు ఇది చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తాడో చేయని, ఆడదాకా అవుతుంది ఆడదాకా. మేము అయితే ఇక్కడికి వెళ్ళి వెళ్ళాము, మేము వెళ్ళాం. సో ఏం వెళ్ళాం ఎందుకు అంటే మాకు చాలా కష్టం అవుతున్నది. అప్పుడే మాకు గట్టవద్దు అని చెప్పాలండే, అప్పుడే మాకి ఆపాలి ఉండే. పైసలు ఇచ్చి కొన్నాం మేము, పైసలు ఇచ్చి కొన్నాం మేము. ఏం లేదన్నా కేసీఆర్ గట్టినాడు మా అన్న ఇచ్చి మాకి. ఇప్పుడు రాత్రి తీసుకుపోయి మా సామాన్ రోడ్ మీద పారేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు మాకి 3 కోడళ్ళు ఉన్నారు, వాళ్ళకి తీసుకుపోయి ఆడ రోడ్ మీద కూర్చొని పెడతారా? మీరే చెప్పుంటే సారు. ఆయన కేసీఆర్ పిల్లలకి తీసుకొని వచ్చి మా ఇంట్లో పెట్టుమను, ఏం చేస్తాడో చూద్దాం. ఆటో కూడా ఆటోలో ఎవరో ఎక్కలేదు. చాలా మాకు కష్టం అవుతున్నది. మా ఇంటి ఖర్చు రోజు 1000 రూపాయలు ఉన్నాయి. ఇల్లు కిరాయి ఎడకెళ్ళి కట్టుకుంటాం. ఇక ఇప్పుడు ఏదో కొంచెం సామాన్ ఇంట్లోనే ఉంది. ఒకసారి లోపల రండి సార్, చూడండి. ప్రస్తుతం మనకు అంటే ఇది దాదాపుగా 80 గజాలలో ఉన్నటువంటి ఇల్లు. వారికి మరి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అని చెప్పేసి అంటున్నారు. సో దానికి దీనికి ఒకసారి వాళ్ళ ఇల్లు చూడమని చెప్పేసి అంటున్నారు. ఇది ఒకసారి అంటే వీళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టించుకున్నారు అనేది చూద్దాం ఒకసారి. దాదాపుగా ఓకే, సో మనం ఓకే సో చూస్తున్నాం మనం ఇక్కడ ఒక రూము, తర్వాత అక్కడ వాష్రూమ్ కావచ్చు. సో ఇక్కడ అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉండడానికి ఒక రూము. దాదాపుగా వాళ్ళు ఇచ్చింది చాలా చిన్న డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఒక బెడ్రూమ్ కావచ్చు, ఇక్కడ ఒక బెడ్రూమ్ కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించిన కిచెన్ కావచ్చు, అలాగే ఇక్కడ ఒక రూము. దాదాపుగా అంటే ఇంత సామాన్ ఉన్నా కూడా అసలు ఈ సామాన్లే అక్కడ పట్టవు. అయినప్పటికీ మేము ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు చెప్తున్నారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే హైడ్రా కమిషనర్ కావచ్చు, లేకపోతే మూసి పరిహారక సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వారికి తగిన న్యాయం చేయాలి, లేకపోతే మాకు దీనికి సంబంధించిన పరిహారం ఇచ్చేయండి, మేము ఎక్కడైనా వెళ్ళి కట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓవర్ ద స్టూడియో.